వాస్తవానికి ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం మనం ధ్యానించాలి. అయితే ఈరోజు దానిని వాయిదా వేస్తూ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. అందులో పూర్తి అధ్యాయం కాదు కానీ పదమూడు వచనం వరకు ఉన్నటువంటి మొదటి వచనం నుంచి 13 వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. మొదటి వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణము కాలితో త్రొక్కుదురు. ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఒక కొలకర్ర ఇచ్చాడంట దేవుడు. ఆ కొలకర్ర ఇచ్చి ఆలయాన్ని బలిపీఠాన్ని కొలత వేయమని చెప్పాడు. ఆలయంలో పూజిస్తున్న వారిని కూడా లెక్కించమని చెప్పడం జరిగింది. మనం పోయిన వారం అనుకుంటాను, పోయిన వారమే ఆ మందిరం కొలతను మనం చూసాం, బలిపీఠం కొలతలను చూసాం. అక్కడ బారెడు అనేటువంటి ఆ కొలతని మనం చూసాం, ఎంత వస్తుంది ఇలా చూసాం కదా. అలా ఆలయాన్ని కొలత వేయమని చెప్తున్నాడు, బలిపీఠాన్ని కొలత వేయమని చెప్తున్నాడు, అందులో పూజించే వారిని లెక్క పెట్టమని చెప్తున్నాడు. చెబుతూ 2వ వచనంలో అంటున్నాడు, ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఆలయానికి వెలుపల ఉన్నటువంటి దాన్ని, ఆవరణాన్ని కొలత వేయొద్దు. ఎందుకు అంటే అన్యులకి అధికారం ఇవ్వబడింది కాబట్టి అన్యులు దాన్ని కాలితో త్రొక్కుతారు. పరిశుద్ధ ఆలయంలోనికి, ఆవరణంలోనికి అన్యులు ప్రవేశించకూడదు. దానిలోనికి ఇశ్రాయేళ్లు మాత్రమే ప్రవేశించాలి, కానీ అన్యులు రాకూడదు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, అన్యులకి అధికారం ఇవ్వబడింది, వాళ్ళకి అవకాశం ఇవ్వబడింది కాబట్టి అన్యులు దాన్ని కాలితో త్రొక్కుతారు. ఎంతవరకు ఇవ్వబడిందంట? 42 నెలలు పరిశుద్ధ పట్టణం వారు కాలితో త్రొక్కుతారు. దేవుడు ఒక వ్యక్తికి లేదా ఒక వ్యవస్థకి అవకాశం ఇచ్చాడు అంటే, ఇక్కడ పరిశుద్ధ పట్టణాన్ని, పరిశుద్ధ ఆలయాన్ని కాలితో త్రొక్కడం అంటే అన్యులు అంటే అది అపవిత్రం అది. అలా దేవాలయం అపవిత్రపరచబడేటువంటి అవకాశాన్ని ఎవరు ఇచ్చారు? వారికి దేవుడిచ్చాడు. ఎంతకాలం ఇచ్చాడు? 42 నెలలు. 42 నెలలు అవకాశం ఇచ్చాడంట. అంటే ప్రతిదీ దేవుడికి ఒక లెక్క ఉంటుంది, స్పష్టమైనటువంటి లెక్క ఉంటుంది ఆయనకి. అయితే మనకు తెలియదు ఇదంతా పరలోకంలో జరుగుతున్నటువంటి సందర్భం. ఇది పరలోకంలో ఇలా ఈ సందర్భం యోహాను కళ్ళెదురుగా జరుగుతూ ఉన్నప్పుడు ఆయన దీన్ని వ్రాస్తున్నాడు. కానీ కింద ఎవరైతే ఈ శ్రమలు అనుభవిస్తున్నారో, ఇదేంటి అన్యులు వచ్చి మా దేవాలయం దొక్కుతున్నారేంటి, మమ్మల్ని ఆక్రమించుకున్నారేంటి అని వీళ్ళకి తెలియదు. అది ఈ ప్రకటన గ్రంథాన్ని ఏమని పిలుస్తారు అంటే అపోకలిప్టిక్ లిటరేచర్ అని పిలుస్తారు. అపోకలిప్టిక్ లిటరేచర్ అని పిలుస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, భూమి మీద జరుగుతున్నటువంటి సంఘటనలకి పరలోకపు కోణంలో సమాధానం అని. భూమి మీద జరుగుతున్నటువంటి సంఘటనలకి పరలోకపు కోణంలో సమాధానం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎక్కడైనా వరదలు వచ్చాయనుకోండి, వరదలు వచ్చినప్పుడు ఈ ముఖ్యమంత్రులు కానీ లేకపోతే అధికారులు కానీ ఏరియల్ వ్యూ అని హెలికాప్టర్లో అలా తిరుగుతూ చూస్తారనమాట. ఇప్పుడు నా ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి, నేను ఇబ్బంది పడుతున్నాను, చాలా శ్రమలు అనుభవిస్తున్నాను.
అసౌకర్యంగా ఉంది నాకు. నేనేమనుకుంటా అంటే నా కష్టం ఎంతకీ అధికారుల దృష్టికి వెళ్ళిందా, నన్ను పట్టించుకుంటున్నారు, ఎంత మునిగిపోయానో అర్థమవుతుందా అనేటట్టుగా నేను అనుకోవచ్చు. కానీ పైన ఒక హెలికాప్టర్ వెళ్తుంది చూసావా, అది ఇంకా పెద్ద కోణంలో అంటే విస్తృతంగా చూస్తుంది. అది నేనెంతసేపు నా ఇంట్లో సమస్యను ఆలోచిస్తాను, మీరెంతసేపు మీ ఇంట్లో సమస్యను ఆలోచిస్తారు, ఇంకొకరు ఇంకొక సమస్యను ఆలోచిస్తారు. ఏ వీధికి అదే మునిగిపోయినట్టుగా వీళ్ళు ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే పక్క వీధి ఎంతవరకు వచ్చింది తెలియదు, సమస్య కారణం తెలియదు. వీళ్ళు మునిగిపోయారని తప్ప తెల్లారేటప్పటికీ మునిగిపోయి ఉంటారు, పైన ఎక్కి కూర్చో ఉంటారు, ఏం జరిగిందో తెలియదు వాళ్ళకి. కానీ హెలికాప్టర్ వేసుకుని అలా పైకి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి సమస్య వచ్చిందో వీళ్ళకి అర్థమవుతుంది, ఎంత మేర దాని ప్రభావం పడిందో అర్థమవుతుంది, ఎక్కడి నుంచి పరిష్కారం ప్రారంభించాలో ఈ చర్యలు చేపట్టాలో అన్నీ వాళ్ళకి అర్థమైపోతుంది. దానికి సంబంధించి టీమ్స్ వస్తాయి, దానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది, ఏంటంటే జరుగుతుంది. ఆ గుడిసెలో ఉండి చూసేవాడికి సమస్య అర్థమవుతుంది కదా, వాడికి సంబంధించిన సమస్య అర్థమవుతుంది. కానీ పైన హెలికాప్టర్లో వెళ్తాడు కదా, ఆ వ్యక్తికి మొత్తం సమస్య, దాని పరిష్కారం అన్నీ అర్థమవుతాయి. ప్రకటన గ్రంథం ఏంటి అంటే ఆ రోజు 7 సంఘాలు 7 రకాల పరిస్థితులు వెళ్ళిపోతున్నాయి. 7 రకాల పరిస్థితులు, ఒక్కొక్క దాని పరిస్థితి ఒక్కో విధంగా ఉంటుంది. ఒకటి బాగా తిని అరక్క ఇబ్బంది పడితే, ఇంకొకటి ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. ఒకటి సుఖాల్లో తేలియాడుతూ ఉంటే, ఇంకొకటి శ్రమంలో మునిగిపోయి ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులు అని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఏం జరుగుతుందంటే, పొందబోవు శ్రమలు అంటే ఫ్యూచర్లో ఇంకా శ్రమలు వస్తాయి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. ఓ స్మరణ, నీకు సమస్య రాదని చెప్పట్లే, నువ్వు పొందే శ్రమ నాకు తెలుసు, పొందుతున్న శ్రమ నాకు తెలుసు, ఇంకా శ్రమ వస్తుంది. ఇప్పుడు జరుగుతుంది అయిపోతుందని చెప్పట్లే, ఇంకా వస్తుంది, ఇంకా 10 దినాలు శ్రమ కలుగుతుంది. 10 అంటే 1 పక్కన 0 అని కాదు, ఇక్కడ 10 అంటే ఇంకా రోజులు ఉన్నాయని, ఇంకా 10 రోజులు శ్రమ ఉంది. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. ఎవరంటే చెరలో వేయించేది? అపవాది. అపవాది ఎవరినైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టుగా మనం ఎక్కడైనా చూస్తామా? ఎవరు అరెస్ట్ చేస్తారు? రోమన్ సోల్జర్స్, రోమన్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మీరు రోమన్ గవర్నమెంట్ని చూస్తే భయపడతారు, కానీ రోమన్ గవర్నమెంట్ని వాడుకుంటున్నటువంటిది అపవాది, అది మీ మీద పగబట్టింది, కాబట్టి మిమ్మల్ని చెరలో వేస్తుంది. పొందబోయేదానికి భయపడద్దు అని ఏం చెప్తున్నాడు తెలుసా? మరణం వరకు నమ్మకంగా ఉండు అని అంటున్నాడు. మరణం వరకు నమ్మకం అంటే చనిపోయినా విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు అంటే చనిపోతారని చెప్తుందా బైబిల్? చనిపోరని చెప్తుందా? చనిపోతారు. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకేమి ఇస్తాను? జీవ కిరీటాన్ని ఇస్తాను. ఇక్కడ చచ్చిపోతావు కానీ నాతో సదాకాలం ఉంటావు. ఎప్పుడు? మరణం వరకు నమ్మకంగా ఉంటే. మధ్యలో నమ్మకత్వాన్ని విడిచిపెడితే ఇది స్మరణ సంఘం విషయం. ఇప్పుడు పెర్గము 12వ వచనం చూడండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావనియు నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఏమంటున్నాడు? ఓ పెర్గమా, నువ్వు ఎక్కడున్నావు? సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావు. అంత తీక్షణమైనటువంటి
శ్రమ నీకు ఉంటుంది. ఎంత తీక్షణంగా ఉందంటే అంతిపయ అనే వ్యక్తిని అక్కడ చంపేశారంట. నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయాను వాడు మీ మధ్యను చంపబడిన దాని వల్ల నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందుల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఒక వ్యక్తిని చంపేశారంట, అయినా సరే విశ్వాసాన్ని నీవు విడిచిపెట్టలేదు. నీవు ఉన్నదే సాతాను సింహాసనం ఉన్న స్థలంలో, కాబట్టి నీకు ఆ శ్రమ ఉంటుంది. ఆ ప్రభావం, సాతాను ప్రభావం నీ మీద ఉంటుంది అని చెప్తున్నాడు. ఇలా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నటువంటి ఈ సమయంలో ఎందుకు వీళ్ళకి ఇలాంటి పరిస్థితి సంభవిస్తుందంటే అని పరలోకంలో ఉన్నటువంటి కారణాన్ని చెబుతున్నాడు ప్రకటన గ్రంథంలో. మనం సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా ఇబ్బంది పడతాం. అయితే దానికి కారణం తెలిసిందనుకో, ఆ బాధ సగం తగ్గిపోతుంది. కారణం లేకుండా బాధపడుతున్నావు అనుకో, దేనికి బాధపడాలో కూడా తెలియదు మనకి. కారణం తెలిసిందనుకో సగం బాధ తగ్గిపోతుంది. మీరేం చేస్తారంటే ఇంటికి వెళ్ళగానే మీ బిడ్డ ఎదురుగా వస్తుంది, మమ్మీ అని రాగానే ఏం మాట్లాడకండి, అలా జుట్టు పట్టుకు వంగ తీసి దబా 4 వేయండి. బోరుని ఏడుస్తాడు బిడ్డ. మళ్ళీ కాసేపటికి ఏడ్చేసి దగ్గరికి మరలా దబా కొట్టండి, ఏం మాట్లాడకండి. వాడికి పిచ్చెక్కుతుంది, అసలు ఎందుకు కొడుతుంది. అలా కాకుండా ఎరా హోంవర్క్ చేయలేదు అని 4 ఏళ్ళు కొట్టామనుకో, వాడు అంతకు ఏడవాడు, నేను హోంవర్క్ చేయలేదు కదా అందుకే కొట్టింది అనేటట్టుగా కొంచెం ఓదార్పు ఉంటుంది. కారణం తెలిస్తే కనుక కొంచెం బాధ తగ్గుతుంది. కారణం తెలియకుండా కొడుతున్నావు, అసలు ఎందుకు కొడుతుందో తెలియకుండా వాడు ఎంతసేపు ఏడ్చాలో ఎందుకు ఏడ్చాలో ఇబ్బందిగా ఉంటుంది. ప్రకటన గ్రంథం ప్రారంభ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులకి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అసలు ఎందుకు మాకు ఈ పరిస్థితి అని ఇప్పుడు కారణాన్ని చెబుతున్నాడు దేవుడు. యోహాను ద్వారా కారణాన్ని చెబుతున్నాడు. అయితే ఈ కారణాన్ని నేరుగా సరళంగా చెబితే బాగుంటుంది, కానీ దాన్ని అపోకలిప్టిక్ లిటరేచర్ రూపంలో చెప్పడం జరిగింది ఇక్కడ. ఇది మనకు చాలా కష్టతరమైంది, కానీ యూదులకి చాలా సరళమైనటువంటి భావజాలం ఇది. ఎందుకంటే యూదులకి దీని మీద పరిచయం ఉంది. దానియేలు కానీ, యెహెజ్కేలు గ్రంథం కానీ, జకర్యా గ్రంథం కానీ ఈ కోవ కిందకే వస్తాయి. అక్కడ 3 ఉన్నాయి పాత నిబంధనలో, అలాంటిది కొత్త నిబంధనలో 1 ఉంది. అవి వాళ్ళకు తెలుసు కాబట్టి దీన్ని అలా సులభంగా పట్టేస్తారు వాళ్ళు. కానీ మనకు అవి తెలియదు, ఇవి తెలియదు. కాబట్టి ఇక్కడ ఏదో పెద్ద మిస్టరీ ఒకటి ఉండిపోయిందని ఇక మన వాళ్ళు లేనిపోని సిద్ధాంతాలని పుట్టించేశారు. ఇక్కడ ఏమన్నాడు దేవుడు అంటే 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని అన్ని జనులు కాలితో తొక్కడానికి నేను అనుమతించాను. అక్కడేమన్నాడు, స్మరణతో ఇంకా 10 రోజులు 10 దినాలు నీకు శ్రమ కలుగుతుంది చెప్పాడు. మనం శ్రమ అనుభవిస్తున్నప్పుడు నాకు కారణం తెలియకపోవచ్చు. యోబుకి కారణం తెలియదు, ఆయన ఎందుకు శ్రమ పడుతున్నాడో తెలియదు పాపం ఆయనకి. కానీ పరలోకం ఆయన గురించి ఒక సభ, అందులో దేవుడు మాట్లాడడం, అపవాది మాట్లాడడం, తీర్మానాలు చేయబడ్డం, ఇదంతా పరలోకపు కోణం. దీన్నే అపోకలిప్టిక్ లిటరేచర్ అంటారు. అంటే భూమి మీద జరుగుతున్న సంఘటనలకి పరలోకపు కోణం. ఇప్పుడు నా జీవితంలో ఏదో సమస్య వచ్చింది, నాకు తెలియకపోవచ్చు కారణం, కానీ నా మీద ఒక వ్యవస్థ ఉంది, దేవుడు ఉన్నాడు, ఆయనకు ఒక కారణం ఉంది. దాన్ని అపోకలిప్టిక్ లిటరేచర్లో చెప్పడం అంటారు. అంటే భూమి మీద జరుగుతున్న దానికి పరలోకం నుంచి సమాధానం రావడం. అక్కడ ఏమనుకుంటున్నాడు, ఈ 2 తెలిసినప్పుడు ధైర్యం వస్తుంది. ఓకే, ఇలాంటి తీర్మానం చేయబడింది కాబట్టి నేను ఇలా అనుభవిస్తున్నాను అన్నది తెలిసినప్పుడు ధైర్యంగా ఉంటుంది. తెలియనప్పుడు చాలా గందరగోళంగా ఉంటుంది. యోబుకు తెలియక చాలా గందరగోళపడ్డాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి విషయం తెలియక గందరగోళపడుతూ ఉంటే ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు అనుమతించినటువంటి సమయం ఇది 42 నెలలు. ఈ 42 నెలలు అన్నిలు పరిశుద్ధ పట్టణాన్ని కాలుతో తొక్కుతారు, మలినం చేయబడుతుంది దేవాలయము అని చెబుతూ 3వ వచనం, ఈ 42 నెలల్లో అంటే అన్నిలు పరిశుద్ధ పట్టణాన్ని కాలుతో తొక్కుతున్నటువంటి ఆ సమయంలో
నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చేదను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? 2 సాక్షులు పంపిస్తాడంట ఆ సమయంలో. ఎప్పుడు? దేవాలయం మలినపరచబడినటువంటి ఆ కాలంలో దేవుడు ఎవరిని పంపిస్తాడంట? 2 సాక్షుల్ని పంపిస్తాడంట. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించరు. పైన 42 నెలలు అన్నాడా, ఇక్కడ 1260 అన్నాడా? 2 ఒకటి. ఇక్కడ రోజులు అన్నాడు, అక్కడ నెలలు అన్నాడు. 2 ఒకటే. వీటిని తీసుకెళ్ళి నెలలోకి మారిస్తే 42 వస్తాయి. వాటిని రోజులకు మార్చినా ఇదే సంఖ్య వస్తుంది. 2 ఒకటే. వాళ్ళు ఏం చేస్తారంట? ఆ సమయంలో ప్రవచనం చెప్తారంట. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ 4వ వచనం అన్నది జకర్యా గ్రంథం చదివితే మనకు అర్థమయ్యేటువంటి మాట అది. అక్కడ జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తి యెహోషువ, యెహోయాదా కుమారుడైన యెహోషువ, తర్వాత జెరుబ్బాబెలు అనేటువంటి 2 వ్యక్తుల్ని అక్కడ ఒలీవ చెట్లతోనూ దీపస్తంభంతోనూ పోల్చడం జరిగింది. వీళ్ళిద్దరిని ఒలీవ చెట్లతో పోల్చడం జరిగింది. ఎందుకంటే ఒలీవ చెట్ల నుంచి ఒలీవ తైలం వస్తుంది. ఒలీవ తైలంతోనే దీపం వెలుగుతుంది. దీపం అంటే అక్కడ దేవాలయం. అంటే దేవాలయపు పని నిరంతరంగా సాగేదానికి 2 ఒలీవ చెట్లు లాంటి జెరుబ్బాబెలును యెహోషువను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అన్నది జకర్యా గ్రంథ సారాంశం. అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. దీపస్తంభం అంటే దీపం వెలుగుతూ ఉందంటే అర్థం ఏమని? దానికి తైలం సరఫరా అవుతుందని. ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది? ఒలీవ చెట్ల నుంచి. ఎలాగైతే మందిరం పడగొట్టబడిన తర్వాత 70 సంవత్సరాల చెరలోంచి వచ్చిన తర్వాత దేవాలయ నిర్మాణం నిరంతరాయంగా కొనసాగడానికి జెరుబ్బాబెలును యెహోషువను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. పాత నిబంధనలో ఎంత ప్రతికూల పరిస్థితి ఉన్న వాళ్ళిద్దరూ భయపడకుండా ఆ దేవాలయాన్ని సంపూర్తి చేశారో, అలాగే ఈ 42 నెలలు ఎంత ప్రతికూలత ఉన్నా సరే, అన్ని జనులు ఎంత ఇబ్బంది పెడుతున్నా సరే, సంఘాన్ని వెలుగుతూ ఉండేదానికి, సంఘం భ్రష్టు పట్టకుండా ఉండేదానికి 2 వ్యక్తులు దేవుడు పంపిస్తాడు. వాళ్ళు యెహోషువ లాంటి వాళ్ళు, జెరుబ్బాబెలు లాంటి వాళ్ళు అనేటువంటి పోలిక ఇది. ఓకే, ఇప్పుడు 5వ వచనం. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును. కనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. ఇది దేనికి పోలిక అంటే, రాజుల గ్రంథం 2వ గ్రంథం 1వ అధ్యాయంలో ఏలియాను పట్టుకోవడానికి రాజు సైనికులు పంపించినప్పుడు రాజు ఆజ్ఞాపిస్తున్నాడు దిగిరా అన్నప్పుడు, నేనే గనక యెహోవా సేవకుడినైతే ప్రవక్తనైతే వీళ్ళు దహించబడును గాక అన్నప్పుడు ఆకాశం నుంచి అగ్ని రావడం, వాళ్ళు దహించబడ్డం. మరలా 2వ గుంపు పంపిస్తాడు. మరలా నేను ప్రవక్తనైతే వీళ్ళు దహించబడాలి. మరలా అగ్ని రావడం, వాళ్ళు దహించబడ్డం. మరలా 3వ గుంపు. అంటే ఆ 2 ప్రవక్తలు ఎలాంటి వాళ్ళు అంటే ఏలియా లాంటి వాళ్ళు. అది దాని అర్థం. ఏలియా ఎలాంటి వాడు? ఇంతకీ ఆయన గోనెపట్ట ధరిస్తాడు, కానీ చాలా రోషగాడు, చాలా రోషం ఆయనకి. ఎలాంటి వాడు అంటే ఆయన రోషం, అంత రోషగాడు. అంటే ఈ 2 ప్రవక్తలు రాజీ పడేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు, రోషం కలిగినటువంటి వాళ్ళు. అది దాని అర్థం. ఇకపోతే 6వ వచనం. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగులుతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. ఇందులో మొదటి భాగం మరలా ఏలియాకు సంబంధించింది. ఏలియానే కదా ఆకాశం మూయబడ్డానికి, ఆకాశం తెరవబడ్డానికి ప్రార్థన చేసింది. కాబట్టి ఏలియా లాంటి వాళ్ళని కొనసాగించాడు. 1 అగ్ని, వర్షంతో. 2 ఏమంటున్నాడు అంటే, వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయుటకు. నీళ్ళను రక్తంగా చేసింది ఎవరు? మోషే. ఇకపోతే నానా విధములైన తెగుళ్ళతో భూమిని బాధించింది ఎవరు? మోషే. అంటే ఇందులో ఒకడు ఏలియా లాంటి వాడు, ఇంకొకడు మోషే లాంటి వాడు అని అర్థం. పైన ఏమన్నాడు? జెరుబ్బాబెలు లాంటి వాడు, యెహోషువ లాంటి వాడు. అంటే రోషం కలిగినటువంటి వ్యక్తులు అని చెప్తున్నాడు. వాళ్ళని చెప్పట్లేదు, వాళ్ళని పోలుస్తూ మాట్లాడుతున్నటువంటి లిటరేచర్ ఇది. సరే,
7వ వచనం. ఇక వీళ్ళు ఇలా ఈ 42 నెలలు ప్రవచనం చెప్తూ ఉన్నప్పుడు, ఇంత అధికారంతో ఇంత రోషంగా వాళ్ళు పరిచయం చేస్తున్నప్పుడు, మరి ఈ యుగ సంబంధ దేవత, ఈ యుగ సంబంధమైన దేవత అపవాది ఏం చేస్తుంటాడు? అంతేనా? ఈ లోకంలో అపవాది ఉంది. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ అని రాయబడింది. శరీరులను చూస్తే వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటాం మనం. శరీరుల వెనుక ఉన్న అశరీరుడు అపవాది సైన్యాన్ని చూసినప్పుడు అప్పుడు దేవుని సహాయాన్ని వేడతాం. ప్రభువా, ఇది మా శక్తితో యుక్తితో జరిగేది కాదు ఇది అని. కానీ మనం ఎవరిని చూస్తాం? ఇప్పుడు శరీరంను చూస్తాం. శరీరంను చూసినప్పుడు ఏమనుకుంటా? గొడవ పెట్టుకుంటా, వీడే మా శత్రువు అని. వీళ్ళు మన శత్రువులు కానే కాదు. నా చిన్నతనంలో సర్కస్ జరిగేది. ఊరికి సర్కస్ చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు. సర్కస్ జరుగుతుందంటే పిల్లలకి మహా సరదా కదా. అప్పుడు ₹1 ఇస్తే ఒకటి ఇచ్చారు. తోలు బొమ్మలు అంటారు చూసారా? ఆ కింద చిన్న పుల్ల పెట్టుంటారు, దానికి కాళ్ళు చేతులు తల పెట్టుంటారు. దాన్ని ఇలా అనగానే చేయాల అంటే అది కాలు ఇలా అంటుంది, ఇలా అనగానే ఈ చేయాల. అది భలే సరదా ఉండేది. ఇలా అంటూ ఉంటే తోలు బొమ్మలు అంటారు వాటిని. అదే అంటారు పప్పెట్ అంటారు. పప్పెట్ అంటే తోలు బొమ్మే. ఇలా అనుకునేవాళ్ళం. అది ఒక సరదా. ఈ కాళ్ళు చేతులు ఊపుతున్నటువంటి బొమ్మలో ఏమైనా ఉందా? లేకపోతే దాన్ని కింద తిప్పుతున్నటువంటి మనలో ఏమైనా ఉందా? మనవు తిప్పితేనే అది ఆడుతుంది. దానికైతే ఆడట్లేదు, దాంట్లో జీవం లేదు. అలాగే మనుషులను చూస్తే మనుషులే మన శత్రువులు అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఇంకోటి లేదు. తోలు బొమ్మ దానికే అది ఆడదు, దానికి అంత సీన్ లేదు. దాన్ని ఆడించేటువంటి మనం ఈరోజు ఎవరైతే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళు మన శత్రువులు కానే కాదు. వాళ్ళు చూసి మనం జాలిపడాలి, అయ్యో పాపం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకొకరి ఆధీనంలో ఉన్నారు. మీకు మాట చెప్తాను. గెరాసేనుల ప్రాంతంలో 2000 సంఖ్య కలిగిన దయ్యాలు పట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. రాత్రింబవలు కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు, సమాధుల్లో ఉన్నాడు, బట్టలు కట్టుకోలే, రాళ్ళు తీసుకొని తను గాయపరుచుకుంటున్నాడు. ఆ వ్యక్తిని చూసి మనం భయపడాలన్నా జాలిపడాలన్నా? జాలిపడాలి. ఆ వ్యక్తిని చూసి గెరాసేన ప్రాంతంలో ఉన్న వాళ్ళు భయపడ్డారు. అటుగా ఎవరు వెళ్ళట్లే, ఎందుకంటే దయ్యం పట్టిందని. దయ్యం పట్టినోడితో మన సమస్య లేదు, దయ్యంతో మన సమస్య ఉంది. వాడిని చూసి జాలిపడాలి. అయ్యో ఏంటి వీడు ఇలా అయిపోయాడు. వాని ఆధీనంలో లేడు, 2000 దయ్యాల ఆధీనంలో ఉన్నాడు. అలాగే ఈరోజు ఎవరైతే బైబిల్ మీద యేసు ప్రభు మీద మాట్లాడుతున్నారో వాళ్ళు వాళ్ళ ఆధీనంలో లేరు, వాళ్ళు అపవాది ఆధీనంలో ఉన్నారన్నది బైబిల్ చెప్పేటువంటి విషయం. ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ అధికారులతోనూ, ప్రధానులతోనూ, లోకనాథులతోనూ, అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం అంటాడు ఆయన. వాళ్ళు కనబడరు. వాళ్ళు మనుషుల రూపంలో మన మీద దాడి చేస్తారు. ఇప్పుడు చూడండి, ఈ ఇద్దరు ప్రవక్తలు ఇంత రోషంగా పరిచయం చేస్తున్నప్పుడు 7వ వచనం, వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే ఏం చెప్పడం ముగించగానే సాక్ష్యం అంటే ఏంటి? ఇంతకీ ఇప్పుడు మనం చేవదచ్చిన సాక్ష్యాలు చెప్తున్నాం కదా, ఇదిగా సాక్ష్యం అంటే. నా కడుపులో గడ్డు ఉంది, ఈ చర్చికి వచ్చిన తర్వాత పోయింది, లేకపోతే నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కొబ్బరి నూనె పూసుకున్న తర్వాత పోయింది, ఇదిగా సాక్ష్యం అంటే. ఇది చెత్త, స్క్రాప్ ఇదంతా. ఈ కలవరి టెంపుల్లోంచి ఈ బెల్లంపల్లి చూసిన స్క్రాప్ ఇదంతా. సాక్ష్యము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలను ప్రకటించడం. మీరు యెరూషలేము నుంచి వెళ్ళక ఎక్కడే నా ద్వారా విన్నటువంటి వాగ్దానం కోసం, పరిశుద్ధాత్మ దేవుని కోసం ఎదురు చూడండి. ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఎందుకు శక్తిని పొందుతారు? శక్తిని ఏమవుతుంది ప్రభు అంటే,
నన్ను గూర్చి మీరు యోదయలోను, యెరూషలేములోను, సమరయలోను భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అని గురించి మనకు, యేసు ప్రభువుని గురించి మనం సాక్ష్యం చెప్పలేం. ఈరోజు సాక్ష్యం అనే పదాన్ని పూర్తిగా పరుసు పట్టించేశారు. నేను అప్పుల్లో ఉన్నాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అప్పులు పోయాయి, ఇది సాక్ష్యం కాదు, దీన్ని చెత్త అని అంటారు. స్క్రాప్ ఇదంతా. ఇది చెప్తే ఎవరికేం ఇబ్బంది అనిపించదు. నాకు మోకాల నొప్పులు ఉన్నాయి, యేసు ప్రభువుని నమ్ముకున్న మోకాల నొప్పులు పోయాయంటే ఎవడేమంటావు. కానీ యేసు ప్రభువే మార్గం, సత్యం, జీవం, ఆయన ద్వారానే తప్ప ఇంకెవడు పరలోకానికి రాడంటే అప్పుడు ప్రారంభమవుతుంది హింస, అప్పుడు ప్రారంభమవుతుంది వ్యతిరేకత, శ్రమ. యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది, ఎవరికి ఇబ్బంది లేదు, ఎవడేమండు. వీళ్ళు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఎప్పుడైతే వాళ్ళు సాక్ష్యం చెప్పడం ముగించబడింది అంటే వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారో, అంటే క్లైమాక్స్కి వచ్చింది వాళ్ళ సాక్ష్యం. అప్పుడు అగాధం నుంచి ఒక క్రూర మృగం వచ్చిందంట. క్రూర మృగం అంటే జంతువు అని కాదు, ఇక్కడ క్రూర మృగం లాంటి సామ్రాజ్యం అని, క్రూర మృగం లాంటి ప్రభుత్వం అని, క్రూర మృగం లాంటి నాయకత్వం అని. యేసు ప్రభువు అంటాడు కదా, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపించినట్టు పంపిస్తున్నాను అంటాడు. గొర్రె పిల్లను చూడగానే తోడేలు ఏం చేస్తుంది? చీల్చి పడేస్తుంది. ప్రారంభ శతాబ్దంలో 1, 2, 3, 4 శతాబ్దాల్లో క్రైస్తవులను ఎంత దారుణంగా ఛిద్రవత్ చేశారు, ఎంత దారుణంగా చంపారు అని చూస్తే రోమా సామ్రాజ్యం అన్నది, నాకు తెలిసి క్రూర మృగాలకు కనుక ఆ సన్నివేశం చూపిస్తే అవి కూడా భయపడతాయి. సింహం వేటాడే విధానం ఉంటుంది. మీరు ఎప్పుడైనా సింహం వేటాడేది చూడండి, మెడ గరుచుకుంటుంది, మెడ కుత్తికి పట్టుకుంటుంది. ఆ కుత్తికను పట్టుకొని దాని పెద్ద నరం ఉంటుంది కదా, తలకి మొండానికి వెళ్ళే పెద్ద నరం ఉంటుంది, దాన్ని కొరుకుతుంది. దాన్ని కొరకగానే విపరీతమైన రక్తస్రావం వల్ల అది ప్రాణం పోగొట్టుకుంటుంది, ప్రాణం పోతుంది ఆ జంతువు. అప్పుడు తినడం ప్రారంభిస్తుంది. ఇంకెక్కడ దాడి చేయదు, అది మెడ పట్టుకుంటుంది లేదా మొహం పట్టుకుంటుంది. ఆ ప్రధాన నరం ఏదైతే ఉందో దాన్ని గాయం చేసి దాన్ని తెంపినప్పుడు రక్తస్రావం అది చనిపోతే తర్వాత అన్ని గుంపుగా తింటాయి. ఇది క్రూరమృగం యొక్క లక్షణం. తోడేలు కానీ, నక్కలు కానీ, లేకపోతే ఏమైనా సరే, సింహాలు కానీ, పులులు కానీ ఇలా వేటాడతాయి. ఒక్కో దానికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అలా వేటాడి తర్వాత తినేస్తాయి, చంపి తినేస్తాయి. కానీ రోమా సామ్రాజ్యం అన్నది క్రైస్తవులు ఎంత దారుణంగా చంపింది అంటే, క్రూర మృగాలు కూడా భయపడిపోయేంతగా చంపింది రోమా సామ్రాజ్యం. ప్రపంచ క్రైస్తవ హతసాక్షి అనే పుస్తకం మీరు చదవండి. అది చదువుతూ ఉంటే మనకు తెలియకుండా లోపల భయం ప్రారంభమవుతుంది. ఒక్కో లైన్ దాటి ఇంకో లైన్కి వెళ్ళే కొద్దీ ఇంకో లైన్లో ఏం చదవాల్సి వస్తుందో అనే భయం అప్పుడే ఆవరిస్తూ ఉంటుంది ముందు లైన్లోని. చాలా కష్టం. చదువుతూ ఉంటే ఆ రాతని ఒక లైన్ చదువుతూ ఉంటే ఇంకో లైను వస్తుందేమో అని భయం. ఎందుకంటే ఇంకెలా చిత్రహింసలు పెట్టారు, ఇంకెలా చంపారు అనేటట్టుగా. అలా నరికో లేకపోతే మెడకు ఉరితాడు బిగించో లేకపోతే నీళ్ళలో ముంచి చంపరు. విచిత్రంగా చంపడం మనం చూస్తాం అందులో, అంత క్రూరంగా. ఎందుకని ఇంత క్రూరంగా క్రైస్తవులు చంపాల్సి వచ్చింది? యేసు ప్రభు ఏమంటాడంటే క్రైస్తవుల్ని, మిమ్మల్ని ఎవరైనా ఒక చెంప మీద కొడితే ఏమన్నాడు? 2వ చెంప చూపించమన్నాడు. ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపించమన్నాడు. ఇప్పుడు మనతో ప్రపంచానికి వచ్చిన సమస్య ఏంటి? మనం ఎవరిని చేయి జాచి కొట్టం. వాళ్ళు మనం కొట్టించుకొని వస్తామే తప్ప మనం ఎవరిని చేయి జాచి కొట్టము, దాడులు చేయము, హింస చెయ్యము. మరి మనం కొట్టకపోతే, ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒకవేళ క్రైస్తవులు కానీ ఎవరికైనా పోలీసు ఉద్యోగం వచ్చిందనుకో, లేదా పోలీసు ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పడగానే వెంటనే దగ్గర ఉన్న పాస్టర్కి ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు ఈ విధంగా పోలీసు రిక్రూట్మెంట్ జాబులు పడ్డాయి, మేము అప్లై చేసుకోవచ్చా అని. కానీ బయట వాళ్ళు అడగరు, క్రైస్తవులు అడుగుతారు. ఎందుకో తెలుసా?
ఒకవేళ ఈ ఉద్యోగం వస్తే మేము ఎవరిని కొట్టాల్సి వస్తుందేమో, తిట్టాల్సి వస్తుందేమో, మనం క్రైస్తవులం కదా అని ఆలోచించేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ ఇంట్లోనూ పాస్టర్తోనూ అంతా మాట్లాడిన తర్వాతనే ఆ ఉద్యోగానికి అప్లై చేస్తుంటారు మన క్రైస్తవులు. అది ఉద్యోగం, అది ప్రభుత్వ ఉద్యోగం, నేరస్తులను పట్టుకోవడం. అయినా సరే నేను కొట్టకూడదేమో, నేను తిట్టకూడదేమో, ఎందుకంటే యేసు నాకు చెప్పింది ఇది కదా, ప్రతి మనిషి దేవుని స్వరూపంలో చేయబడ్డాడు కదా, నేను ఎలా కొట్టాలి, ఆ ఉద్యోగం వద్దు, ఆ జీతం వద్దు అనుకున్న వాళ్ళు చాలామంది అలా అనుకుంటారు. ఇంత సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి క్రైస్తవుల్ని ఇంత క్రూరంగా చంపడానికి కారణం ఏంటి? రోమా ప్రభుత్వానికి అని అంటే, క్రైస్తవులు చేతితో కొట్టరు, నోటితో కొడతారు. క్రైస్తవులు చేతితో కొట్టరు, తుపాకీలతో కాల్చరు, కత్తులతో నరకరు, గొడ్డలతో నరకరు, నోటితో కొడతారు. నోటితో కొడితే వాళ్ళకు మెడ తెగదు, గుండె తెగిపోతుంది, వాళ్ళ ఆలోచన విధానం తెగిపోతుంది, వాళ్ళ నమ్మకాలు తెగిపోతాయి, వాళ్ళ విశ్వాసం తుత్తునీలు చేయబడుతుంది, వాళ్ళ సిద్ధాంతం గందరగోళం అయిపోతుంది. అది వచ్చిన సమస్య. అందుకని ఇక్కడ రాయబడుతుంది చూడండి, 3వ వచనం, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ఏం చేస్తారంట ఆ సాక్షులు ఇద్దరు? ప్రవచనం చెప్తారంట, మాట్లాడతారంట. ఇది వచ్చిన సమస్య ప్రపంచానికి. మనం కొట్టామనుకో అవతల వ్యక్తి తిరిగి కొట్టడానికి చేయలేస్తుంది. మనం దాడి చేసామనుకో అవతల వ్యక్తి తిరిగి దాడి చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. కానీ మనం మాట్లాడితే అవతల వ్యక్తికి సమాధానం చెప్పడానికి మాట ఉండదు. ఒక క్రైస్తవుడు మాట్లాడితే, ఒక క్రైస్తవుడు ప్రశ్న అడిగితే అవతల వైపు నుంచి సమాధానం చెప్పేటువంటి వ్యక్తి ఉండడు ఈ ప్రపంచంలో. ఎందుకని? ఇది మన తెలివి కాదు, ఇది మన జ్ఞానం కాదు, ఇది దేవుడు రాయించిన పుస్తకం. దేవుడు ప్రశ్న అడిగితే సమాధానం చెప్పేదానికి ఎవడు సిద్ధంగా ఉంటాడు? దేవుడే ప్రశ్న అడిగాడు అనుకో, ఎవడు సమాధానం చెప్పగలడు? ఏ మేధావి సమాధానం చెప్పగలడు? చెప్పలేడు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళను చంపాలి. ఆ ఒక్క అవకాశం మిగిలి ఉంటుంది, సమాధానం ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యం చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు అని. యేసుప్రభువు అడిగిన ప్రశ్న ప్రపంచాన్ని. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? మీలో అంటే మొత్తం ప్రపంచం, ఎవరైనా కావచ్చు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎవడైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ సిద్ధాంతమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు. యేసు ప్రభువులో పాపాన్ని చూపించండి. ఆయన అడుగుతున్నాడు చూపించమని. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని అడుగుతున్నాడు. ఎవడికి చేత కావటం లే. 2వ ప్రశ్న, నేను సత్యం చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? పాపం లేనప్పుడు నేను చెప్తున్న సత్యం అయితే ఎందుకు నమ్మరు? ఎవరి దగ్గర సమాధానం ఉందా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, ఇక మిగిలినటువంటి ఏది మనం వెతికినా సరే, ఇప్పుడు ఎక్స్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి నాలో పాపం ఉన్నదని వీళ్ళు ఎవడైనా స్థాపించగలడా అనే మాట అడగకముందే సగం మొదలు పెట్టేస్తాం, ఈ పాపం చేసాం ఆ పాపం చేసామని. కానీ ప్రభువైన యేసుక్రీస్తులో పాపం లేదు. పాపం లేనప్పుడు పాప పంకిలమైనటువంటి వ్యవస్థ ఆయన్ను ఉండనివ్వదు. పాప పంకిలమైనటువంటి వ్యవస్థ ఆయన ఉండనివ్వదు. ఎందుకంటే ఆయన ఉన్నంతకాలం వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, వీళ్ళకి అసూయగా ఉంటుంది కాబట్టి. ఆయనకు సాక్షులుగా ఉండడం అంటే చిన్న విషయం కాదు. అది యేసుప్రభువు అంటాడు, వారు పచ్చి మావునకే ఇలాగూ చేసిన యెడల ఎండిన మావునకి ఇంకేమి చేయుదురు అని అడుగుతాడు ఆయన. యేసుప్రభువు పచ్చి మావును, ఆయనలో ఎలాంటి పాపం లేదు. ఆయన్నే తగలబెట్టినప్పుడు ఈ రోమా సామ్రాజ్యము, మరి ఎండిపోయినటువంటి మనం, నాలో ఏ మంచితనం ఉంది, నన్ను ఎందుకు ఉంచుతుంది? కాబట్టి యేసు ప్రభువుకు సాక్షులమై ఉండడం అంటే చిన్న విషయం కాదు, చావుతో ముడిపడినటువంటి విషయం అది.
అందుకే యేసుప్రభు అంటాడు, నన్ను వెంబడించాలంటే మీ సిలువనెత్తుకొని నా సిలువను వెంబడించండి. ఉత్తినే నీ సిలువను వెంబడిస్తా ప్రభు కాదు, మొదట మీ సిలువను ఎత్తుకోండి. మీరు మీ సిలువను ఎత్తుకొని నా సిలువను వెంబడించండి అంటాడు ఆయన. కాబట్టి యేసు ప్రభువుకు సాక్షులుగా ఉండడం అంటే మరణాన్ని స్వాగతించడం, ప్రతికూలతని స్వాగతించడం, శ్రమల్ని స్వాగతించడం, ఇబ్బందుల్ని స్వాగతించడం, అవమానాల్ని స్వాగతించడం. ఎందుకంటే ఒకే ఒక్క నీతిమంతుడు, ఒకే ఒక్క పరిశుద్ధుడు, ఒకే ఒక్క సత్యం. కాబట్టి మిగిలినటువంటి ప్రపంచానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడైతే రోముకి క్రైస్తవ్యం వెళ్ళిందో, రోములో ఏం చేస్తారంటే వాళ్ళను పరిపాలిస్తున్న రాజుల్ని దేవుడిగా ఆరాధిస్తారు. వాళ్ళు పరిపాలిస్తున్న రాజుల్ని దేవుడిగా ఆరాధిస్తారు వాళ్ళు. ఇప్పుడు క్రైస్తవ్యం రోముకు వెళ్ళగానే వీళ్ళేమని ప్రకటిస్తున్నారంటే, ఈ సీజర్ కాదు రాజు, కైసర్ కాదు రాజు, ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, వీళ్ళని కాదు మీరు దేవుళ్ళని ఆరాధించాల్సిందే, యేసు ప్రభుని అనగానే ఇప్పుడు ఏమవుతుంది? ఇద్దరికి శత్రుత్వం ఏర్పడింది. అదేంటి మా దేవుని దేవుడు కాదంటావేంటి? సండే, ఇది రోమ్ నుంచి వచ్చినటువంటి అది సండే అంటే ఏమని? ఆదివారం అంటాం మనం తెలుగులో, కానీ సూర్యదినం. సన్ అంటే సూర్యుడు, డే అంటే రోజు, సూర్యదినం అని. కాకపోతే ఆదివారం అని పెట్టారు, అది కరెక్ట్ పదం కాదు. అది సండే అంటే సూర్యదినం అని. వాళ్ళు సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు. అక్కడికి వెళ్ళారు మన క్రైస్తవులు. సూర్యుడు దేవుడు కాదు, దేవుడు కలుగు చేసిన జ్యోతి, పగటిని ఏలడానికి చేసిన జ్యోతి అది, రాత్రిని ఏలడానికి చేసింది చంద్రుడు అని చెప్పారు. కోపం వస్తుంది రథాలకి, పెచ్చ కోపం వస్తుంది. అందుకు క్రూరంగా వాళ్ళు వేటాడడం ప్రారంభించారు క్రైస్తవ్యాన్ని. క్రైస్తవులు చేత్తో కొట్టరు, వాక్యం మాట్లాడితే కత్తితో పొడిచినట్టు ఉంటుంది, బల్యంతో పొడిచినట్టు ఉంటుంది. ఎందుకంటే సత్యానికి ఉండే లక్షణం అది. సత్యం మృదువుగా ఉండదు, అది కోమలంగా ఉండదు. సత్యం చాలా పదునుగా ఉంటుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉండే. ఎలా పోల్చబడింది? దేవుని వాక్యం సజీవమైంది, బలమైంది, ఎటువంటి రెండంచులు గల ఖడ్గం కంటే వాడిగా ఉండి, పదునుగా ఉండి. అలా పోల్చబడింది. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటాడు దేవుడు. కాబట్టి మనం వాక్యాన్ని చెబుతున్నాము అంటే ఇంత బలమైనటువంటి వాడి అయినటువంటి ఖడ్గాన్ని ప్రయోగించినట్టు, బండ మీద సుత్తి ప్రయోగించినట్టు, చెత్త మీద అగ్ని ప్రయోగించినట్టు, మురికి బట్టల మీద చాకలి సబ్బును ఉపయోగించినట్టు, మస్టు కొట్టుకుపోయిన వెండి మీదకి కంసాలి వాని అగ్నిని ప్రయోగించినట్టు, ఇది వాక్యానికి వర్ణన బైబిల్లో రాయబడింది. మలాకీ గ్రంథంలో చాకలి వాని సబ్బుతో పోల్చాడు. మురికి బట్టకి సబ్బు ప్రయోగిస్తే నవ్వుకుంటుందా? చెత్త మీదకి కంసాలి అగ్ని ప్రయోగించబడితే వెండి ఉంటుంది కదా, వెండిలో మస్ట్ ఉంటుంది కదా, దాని మీదకి అగ్ని ప్రయోగిస్తే కంసాలమైన అగ్ని ఒప్పుకుంటుందా? బండ మీద సుత్తి ప్రయోగిస్తే ఎలా ఉంటుంది? పాప హృదయంలోనికి రెండంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గం దూసుకుని పోతే ఎలా ఉంటుంది? మనం వాక్యం చెబుతుంటే అలా ఉంటుంది ఎదురుగా ఉన్న వ్యక్తులకి. అది మనకు అర్థం కాదు. ఎందుకని? మనం పశ్చాత్తాపడ్డాం కాబట్టి, పాపాలు ఒప్పుకున్నాం కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడిని అంగీకరించాం కాబట్టి మనకు తెలియదు, అది అవతల వ్యక్తికి అర్థమవుతుంది. అంత ఏమంటారు, మనం కఠినంగా ఉన్నట్టుగా, మనం క్రూరంగా ప్రవర్తించినట్టుగా వాళ్ళకు అనిపిస్తుంది మనం చూస్తే. కాబట్టి అంత క్రూరంగా మనల్ని వేటాడతారు. మీరు ఎప్పుడైనా ఏమంటారు, ఈ డామెక్స్ అడ్వర్టైజ్మెంట్ చూస్తారు ఎప్పుడైనా? డామెక్స్ అంటే తెలుసా? ఈ టాయిలెట్ని కలుగుతారు చూస్తారా, యాసిడ్ లాంటిది ఉంటుంది. లేకపోతే డెటాల్ యాడ్ వస్తుంది కదా. డెటాల్ ఆడితే ఏం చేస్తారంటే, ముందు ఏం చేస్తాడు, ఒక రౌండ్ ఇలాగేస్తాడు చేతుల మీద. ఆ రౌండ్లు ఏమంటే అన్ని చిన్న చిన్న టింగ్ ఉంటుంటాయి, ఏది క్రిములు.
ఎప్పుడైతే డెట్టాలతో స్నానం చేస్తాడో కడుక్కుంటాడో అప్పుడు మరలా రౌండ్ ఉంటుంది, దాంట్లో ఒక్కటి ఇలా అంటూ ఉంటుంది, మొత్తం 99 పోయి ఉంటాయి, క్రిములు చచ్చిపోయి ఉంటాయి. డెట్టాలు మంచిదా చెడ్డదా? మనకు మంచిది. క్రిములను అడగండి, వెళ్ళి క్రిముల దగ్గర మైక్ పెట్టి డెట్టాల మీద మీ అభిప్రాయం ఏంటంటే ఏమంటుంది అది కదా. మన దగ్గరకు వచ్చి డెట్టాల మీద మీ అభిప్రాయం ఏంటంటే చాలా మంచిది, ఆరోగ్యంగా ఉంచుతుంది అంట మనం. కానీ క్రిముల దగ్గర మైక్ పెట్టి డెట్టాల మీద మీ అభిప్రాయం ఏంటి అంటే, అమ్మో అంత దుర్మార్గమైంది లేదు, అంత కఠినమైంది లేదు, దాన్ని బ్యాన్ చేయాలి, దాన్ని నిషేధించాలి, అదిట్ట ఇదిట్ట కదా. ఒకే డెట్టాలు క్రిములకు ఒకలాగా మనకు ఒకలాగా అనిపిస్తుంది కదా. ఇంట్లో మనం ఆల్ అవుట్ పెట్టుకుంటాం కదా. కానీ మనం అలా ఆల్ అవుట్ పెట్టుకొని భోజనం చేస్తే ఉంటాం కదా, అలా గాల్లో ఎగురుతూ ఉంటుంది దోమ. ఏమైంది తెలియదు, ఉన్నట్టుండి అలా టఫీవని కింద పడిపోతుంది. టఫీవని కింద పడి 2 కాళ్ళు పైకి ఎత్తి అలా గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది. దాని దగ్గర మైక్ పెట్టి ఏమైంది, ఎందుకలా గిలగిల కొట్టుకుంటున్నావు, ఆల్ అవుట్ మీద నీ అభిప్రాయం ఏంటి అని అడగండి, ఏం చెప్తుందో. పరమ దుర్మార్గమైంది అది, దాన్ని బ్యాన్ చేయాలి, గవర్నమెంట్ అసలు ఏం చేస్తుందంటుంది. అది దోమకి ఆల్ అవుట్ శత్రువు. పాపంలో బ్రతుకుతున్నటువంటి, పాపాన్ని ఆస్వాదిస్తున్నటువంటి, దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి ప్రపంచానికి సువార్త ఆల్ అవుట్ లాంటిది. మరి అది చెప్తున్న మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్ అవుట్లు అమ్ముకుంటూ ఒకడు వీధిలోకి వచ్చాడు అనుకో, అటువైపు ఇటువైపు గట్టర్లో కొన్ని లక్షల దోమలు ఉంటాయి. ఆ మాట దోమల చెవిలో పడగానే దోమలు ఎలా ఫీల్ అవుతాయి, ఒక దుర్మార్గుడు వచ్చాడు మా వీధిలోకి అని అనుకుంటాయి కదా. మంచోడు వచ్చాడు అని అనుకో, అవి ఓ దుర్మార్గుడు వచ్చాడు మా వీధిలోనికి, ఎప్పుడు వస్తాడు అని అనుకుంటాయి ఆ దోమలు. ఎందుకంటే సహజ లక్షణం, దోమలకి ఆల్ అవుట్కుంటే సహజ లక్షణం అది. 2 పెద్ద శత్రువులు. సువార్త పట్టుకొని మనం ప్రపంచ వీధుల్లోకి వెళ్తున్నాము అంటే దాని అర్థం పాపంలో కొనసాగుతున్న వాళ్ళని గుండెల్లో పొడుస్తున్నామని అర్థం. ఎవడైతే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారాలనుకుంటున్నారో వాళ్ళకి అది శుభవార్త. మీకు అర్థమవుతుందా? పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారాలి, చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి సువార్త శుభవార్త అవుతుంది. కానీ పాపంలో కొనసాగాలి అనుకుంటున్న వాళ్ళకి సువార్త దుర్వార్త అవుతుంది. కాబట్టి మనం ఎవరిని నమ్ముకున్నాం, ఎవరి కోసం సాక్ష్యం చెప్తున్నాం, మన సాక్ష్యం ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది మనకు తెలియకపోతే కష్టం. మనం ఏమనుకుంటాం, మేము ఎవరిని ఏమనమండి, మేము అందరితో సమాధానంగా ప్రేమగా ఉంటామండి, కానీ ఎందుకో వీళ్ళు మమ్మల్ని ద్వేషిస్తున్నారండి అని అంటాం. మనం ఏదో అంటున్నామని కాదు, మనం చెబుతున్న మాట లాంటిది, మన సువార్త లాంటిది. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందంటే ఏమైందని అర్థం? ఇంకా ఏ దేవుడు లేడు, ఏ దేవత లేదని అర్థం. నన్ను నమ్మితేనే అన్నప్పుడు మరి మిగతా వాళ్ళకి ఎంత కోపం వస్తుంది తెలుసా? మొత్తం ప్రపంచ మతాలన్నిటికీ కోపం వస్తుంది. అదేంటి, నిన్నే నమ్మాలనా మరి మేము అని అంటారు. ఇప్పుడు రోముకి వెళ్ళింది సువార్త. రోముకి వెళ్ళగానే ఆ సూర్య దేవాలయం ఉంది కదా, ఆ సూర్య దేవాలయం ఎదురుగా ప్రకటిస్తున్నప్పుడు, అంటే అక్కడికి వెళ్ళమని చెప్పట్లేదు నేను, రోమ్లో క్రైస్తవులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఫస్ట్ ఎవరు హర్ట్ అవుతారు? ఆ సూర్యదేవుడు హర్ట్ అవుతాడు. అంటే నేను ఎవరిని ఎంతగానే ఏంటి, నిన్ను నమ్మితేనే రక్షణ, ఆ యేసుప్రభు నమ్మితేనే రక్షణ, మరి నేనెవరిని అంటాడు ఆ సూర్యదేవుడు. అప్పుడు క్రైస్తవులు ఏమంటారు, నువ్వెవరు అంటే నువ్వు శిల్ప అనేవి అని అంటారు సింపుల్గా. మొత్తం రోమ్ సామ్రాజ్యం అంతా దేవుడు 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 అంటూ ఉంటే క్రైస్తవులు సింపుల్గా ఏమంటారు, నువ్వు బొమ్మవి అంటారు. చూసారా ఎంత శత్రుత్వం వచ్చిందో, ఎంత వ్యతిరేకత వచ్చిందో. మరేం చేయాలి క్రైస్తవుల్ని? పోనీ కూర్చోబెట్టి క్రైస్తవుల్ని, ఒరే మీ యేసుప్రభు గురించి ఏదో మీరు మనసులో పెట్టుకోనరా, మాకు చెప్పకండ్రా అన్నారు అనుకో, ఏదో బుజ్జగించి ఇంట్లోకి పిలిచి బిర్యానీ పెట్టి ద్రాక్షారసం ఇచ్చి జ్యూసులు ఇచ్చి అది చేసి ఇచ్చేసి మీ యేసుప్రభు మీరు మనసులో పెట్టుకోనరా, దయచేసి ఇలా చెప్పకండ్రా అని అన్నారనుకో, క్రైస్తవులు ఏమంటారు, సరే అన్న మీరు మంచివాడు చెప్పారంటారా? అనరు.
సువార్త చెప్పకపోతే మాకు శ్రమ అని బైబిల్లో ఉందండి, మేము సువార్త చెప్పాల్సిందే అని అంటారు. అప్పుడు వాళ్ళకి ఎలా కనపడతా అంటే మనం ఇంత మొండోళ్ళు సువార్త చెప్పొద్దంటే మానేస్తాం మనం? చెప్పండి, మానేస్తామా? ఎందుకు మానేయం? వాళ్ళు చాలా మర్యాద చెప్తున్నారు కదా, చెప్పకండి మాకు వద్దు అని అంటున్నారు. మరి మనం మానేస్తే పోతుంది కదా. నాకు చాలామంది ఫోన్ చేసి, అన్న ఈ విధంగా ఏమంటారు, యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉంటే చాలా దాడులు జరుగుతున్నాయి కదా, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు నాతోనే. జాగ్రత్తగా ఉండండి అని. జాగ్రత్తగా ఉండండి అనంటే ఎక్కడో దాక్కోవడమో లేకపోతే 10 మందిని వెంట పెట్టుకోవడమో కాదు జాగ్రత్త అంటే. అలా ఎన్ని జాగ్రత్తలు పెట్టుకున్నా ఖచ్చితంగా దాడి చేస్తారు. క్రైస్తవులు జాగ్రత్తగా ఉండండి అని అంటే దాని అర్థం ఏంటంటే సువార్త చెప్పడం మానేయండి అని. సువార్త చెప్పడం మానేసామనుకో ఎవడేమండవు. సువార్త చెప్పినంతకాలం 1,00,000 మందిని బాడీ గార్డులు పెట్టుకున్నా సరే మనం సత్యానికి సాక్షులం కాబట్టి క్రూరమృగం మనల్ని వెంటాడడానికి పొంచి ఉంటుంది అంతే. జాగ్రత్త అంటే సువార్త మానే అని అంతే. ఎందుకని మన సువార్త వారికి సమస్య ఏంటి? సువార్త వారికి సమస్య చూడండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 17 నుంచి, అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపును కూడదని వారికి ఆజ్ఞాపించరి. మర్యాదగా చెప్పారు కదా. ఒరే చెప్పొద్దు, యేసు ప్రభు గురించి బోధించొద్దు, మీరు నమ్ముకున్నారు కదా, మీ మనసులో పెట్టుకోండి, మీ ఇంట్లో చేసుకోండి అని అన్నారు. చాలా మర్యాద గౌరవంగా ఉందా లేదా? ఈరోజు కూడా చాలా గౌరవంగా చెప్తున్నారు సమాజంలో. ఇప్పుడు పేతురు ఏమన్నాడు చూడండి. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చరి. సమాధానం ఏంటి? మీ మాట వినమంటారా, దేవుడి మాట వినమంటారా? ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఆయన చెప్పాడు. ఆయన మాట వినాలా, మీ మాట వినాలనా? మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేం అని అన్నారు. అప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు డైలాగు, అయితే మిమ్మల్ని కూడా మేము చంపకుండా ఉండలేము. అది నెక్స్ట్ డైలాగు. మీరు చెప్పకుండా ఉండలేకపోతే మేము చంపకుండా ఉండలేము, అంతే. చెబుతారు. వాళ్ళు కూడా విసుగు వస్తుంది. ఎంతకాలం చెప్పాలి చెప్పు? ఏం చేస్తారు? వాళ్ళు కూడా విసుగు వస్తుంది, వాళ్ళు కూడా కోపం వస్తుంది. రోమా సామ్రాజ్యానికి కోపం వచ్చింది. రోమా సామ్రాజ్యానికి ఇబ్బంది అనిపించింది. 42 నెలలు భరించారు. 42 నెలల తర్వాత విసుగు వచ్చింది, కోపం వచ్చింది. అప్పుడు 8వ వచనం 7వ వచనం, వారు సాక్ష్యం చెప్పడం ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగం వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపేసింది. ఎందుకు చంపేసింది? వాళ్ళు సాక్ష్యం చెప్పారు కాబట్టి. ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి సాక్ష్యం చెబితే ప్రపంచానికి నచ్చదు. ఎందుకని? యేసు ప్రభు నేను కూడా సత్యాన్ని, నేను కూడా మార్గాన్ని, నేను కూడా జీవాన్ని, నా ద్వారా కూడా మీరు పరలోకం రావచ్చు అంటే కనుక ఇబ్బంది ఏమీ లేదు. అన్ని మతాలు చేసి భుజం మీద చేసి నువ్వు కూడా మాలో ఒకడివి అని సంబరాలు చేసుకుంటే పరిస్థితి ఉండేది. కానీ యేసు ప్రభు నేనే అన్నాడు. ఇది ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్, అది యునీక్ స్టేట్మెంట్. అది నేనే అన్నప్పుడు ఒకటి ఈయనే అయి ఉండాలి, లేకపోతే ఈయన కాకుండా అయినా ఉండాలి. 2 ఆప్షన్లు ఉంటాయి. నేనే అన్నాడు అనుకో, ఆయన కాకుండా అయినా ఉండాలి, లేకపోతే ఆయనే అయినా అయి ఉండాలి. నేనే అన్నప్పుడు మిగిలినటువంటి వ్యవస్థలకి చాలా కోపం వస్తుంది. అంతెందుకు మేము మాట చెప్తాను. సిగ్నేచర్ స్టూడియోలో ఒక మాట అడిగాడు యాంకర్ నన్ను. ఏమన్నాడు అంటే, నీకు నచ్చిన పాస్టర్ ఎవరు అని అడిగాడు.
నీకు నచ్చిన పాస్ట్ ఎవరు అని అడిగాడు. అప్పుడు నేనేమన్నానంటే నేనే అన్నా. దెబ్బతో మరుసటి రోజు నుంచి ఫోన్లు వచ్చాయి. అంటే నువ్వేనా పెద్ద పాస్టర్, మేము కాదా, ఆయన కాదా, ఈయన కాదా, మొదలు పెట్టారు. ఇప్పటికీ అదే గొడవ నడుస్తుంది. ఎంత గర్వము, ఎంత అహంకారము. నిన్నగాక మొన్న వచ్చి సేవలోకి నేనే పెద్ద పాస్టర్ అంటావా, నేనే నిజమైన పాస్టర్ అంటావా, మరి మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? ఇప్పటికీ జీర్ణం కావట్లే. నన్ను తిట్టాలంటే అదే తిడుతున్నారు ఇప్పుడు చాలామంది. ఏమని? నీకు నచ్చిన సత్యం చెప్పే పాస్టర్ ఎవరు అని అడిగారు. నేనే అన్నా. ఎంత అహంకారి, ఎంత గర్విష్టి. పెద్ద చిన్న ఉండదు. ఎంతమంది పెద్ద పెద్దలు సేవ చేశారు, వాళ్ళందరిని కాదని నేనే అంటాడేంటి? ఇప్పటికీ అదే వ్యతిరేకత. నేను చెప్పింది ఏంటి? నాకు తెలిసి నేనే. మరి ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. తెలుసుకుంటే ఓకే, వాళ్ళని కూడా చెప్తాను. చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లొసుగు, సిద్ధాంతంలో పొరపాటు ఏదో కనబడుతూ ఉంది నాకు. నా దృష్టిలో నేనేం చెప్పాను, అంతే కదా. నేనే ఇంత వ్యతిరేకత అనుభవిస్తే ఈ చిన్న మాట ఏముంది, ఇందులో పెద్ద విషయం లేదు కదా. నా దృష్టిలో నేనే అన్నాను. కానీ యేసు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప అన్నప్పుడు మరి మిగతా వ్యవస్థలకి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? మరి మేము కాబట్టి అన్నీ కలిసి ఏం చేస్తాయి? నేనే అన్నటువంటి ఆయన్ను ఉనికిలో లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తాయి, చంపేస్తాయి. ఆ నేనే అన్న ఆయనకు సాక్షులు నీవు నేను, ఈ ఇద్దరు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? నేనే అన్న ఆయన్నే సిలువ మీద నుంచి పంపించారు పైకి వెళ్ళిపోని. ఆయన్ను అనుసరిస్తూ ఆయన్ను ప్రకటిస్తున్న మనం ఉన్నామే. ఇక మన మీద ఎలాంటి యుద్ధం ఉంటుంది? ఇది తెలియక మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. తెలియాలి, మనకి రూట్ మ్యాప్ తెలియాలి. ఎవరిని నమ్ముకున్నాం, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయని ఆ స్పష్టత మనకు లేకపోతే కంగారు పడతాం, ఇబ్బంది పడతాం. ఆ క్రూరమృగం అంట వారి మీద యుద్ధం చేసిందంట. యుద్ధం ఎందుకు చేసింది? చేయాల్సిందంటే వాదం కదా, వాదోపవాదం చేయాలి కదా. వాళ్ళు ప్రవచించారు. వాళ్ళేం కత్తులు, డాళ్ళు, ఏటులు, బల్యాలు, విల్లులు పట్టుకు వచ్చారా? లేదు, గోనె పట్టు కట్టుకున్నారంట. ఏం కట్టుకున్నారంట? గోనె పట్టు అంటే తెలుసు మీకు? గోతం పట్ట తెలుసా? అలా ఒంటి మీద వేసుకుంటే ఎంత సౌకర్యంగా ఉంటుంది కదా. ఒక్కసారి వేసుకొని చూడండి, రోజంతా కొనుక్కోవాలి. దురద నసనసగా ఉంటుంది. గోనె పట్ట కట్టుకున్నా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చాలా సాధారణమైన వ్యక్తులు అని. గోనె పట్టు కట్టుకున్నా అంటే తెలుగులో అష్టదరిద్రుడు అంటాడే ఆడు. అష్టదరిద్రుడు అంటారు తెలుగులో. అంటే ఏమీ ఉండదు ఆడికి. కనీసం నాలాంటి బట్టలు కూడా వేసుకోలేదంట, మీలాంటి బట్టలు కూడా వేసుకోలేదంట. ఏం కట్టుకున్నారంట? గోనె పట్ట, గోతం పట్ట కట్టుకున్నారు పాపం. అష్టదరిద్రుడు పిలుస్తారు వాళ్ళని. మరి అలాంటి వాళ్ళతో యుద్ధం ఏంటి? చేతులు పెద్ద కత్తులు పట్టుకొని వెనకాల విల్లు తగిలించుకొని ఏంటంటో వస్తే అప్పుడు యుద్ధం చేస్తే మర్యాద ఉంటుంది. గోనె పట్టు ధరించుకొని అతి సాధారణమైన వ్యక్తుల మీదకి క్రూరముకు వచ్చి యుద్ధం ఎందుకు చేస్తుందంటే, ఎందుకు చేస్తుంది? సమాధానం చెప్పలేక. సమాధానం ఉండదు మనం అడిగే ప్రశ్నలకి. ఎందుకంటే ఈ మాటలు మనవి కాదు, ఈ తెలివి మనది కాదు. మొన్న యాంకర్ అడిగిన నన్ను, అది ఇంకా రావాలి, మరి వచ్చిందో లేదో ఇంటర్వ్యూ తెలియదు, కానీ మీకు ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది. బైబిల్ చదివిన తర్వాత, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత అని చెప్పాను. అంటే ఆవిడ ప్రశ్న అడుగుతూ ఉంది. ఆవిడ ఉదాహరణకి 15వ ప్రశ్న అడగాలనుకో, 15వ ప్రశ్న. నేను 2వ ప్రశ్నలోనే 15వ ప్రశ్నకి సమాధానాన్ని ఇక్కడ పెట్టేశాను. 15వ ప్రశ్న అడిగినప్పుడు నేను ఏమన్నానంటే, స్టార్టింగ్ నేను చెప్పింది అదే కదా అన్న. ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంది ఆవిడ. అంటే తెలుసు నాకు, ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వచ్చి ఆగుతుందో ముందే తెలుసు, కాబట్టి ఇక్కడి నుంచే వేసుకుంటూ వచ్చాను. ఆవిడకి అప్పుడు వెలిగింది, అంటే అక్కడి నుంచి మాట్లాడుతుంది ఇదేనా అని. ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ చదివిన తర్వాత, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత. యేసు ప్రభు తెలియక ముందు తెలివి ఒకలాగుండే నాకు, అది విచిత్రమైన తెలివి. అది బైబిల్ చదివిన తర్వాత నిజంగా పనిచేయడం ప్రారంభించింది, మెదడు పనిచేయడం ప్రారంభించింది. లాజికల్గా ప్రతిదాన్ని వాస్తవాలతో ఆలోచించడం ప్రారంభం అయింది మనసు.
గోనె పట్టు ధరించినటువంటి ఆ ఇద్దరిని క్రూరముకు యుద్ధము చేసి గెలవాల్సిన అవసరం ఏంటి? యుద్ధం ఎందుకు చేస్తున్నావు? కత్తి పట్టుకున్నట్టు యుద్ధం చేయాలి, కానీ గోనె పట్టు ధరించిన వాడితో యుద్ధం ఎందుకు చేస్తున్నావు అంటే వాడి నోట్లో నుంచి వస్తున్న మాట కత్తి కంటే వాడి అయింది, ఈట కంటే బలమైంది, విల్లు కంటే వాడి అయింది, అది సొత్తు కంటే బలమైంది. అది మనం లోకంలో మాట్లాడుతూ ఉంటారు, కత్తి కంటే కలం గొప్పది అని. కత్తి కంటే కలం గొప్పది. రాత రాస్తామే, ఈ రాత కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తుంది. కత్తితో భయపెడితే ఆ 10 మంది భయపెట్టచ్చు, కానీ కలంతో కనుక మనం ఏదన్నా మాట్లాడితే మన భావజాలాన్ని ఇతరులకు మనం అందించగలిగితే వాడు మారడు, ఎడ్యుకేట్ అవుతాడు. కాబట్టి మనం మాట్లాడే మాటలన్నవి, ఈ లేఖనాలన్నవి ప్రపంచానికి సమాధానం లేకుండా చేసేటువంటి మాటలు ఇవి. కాబట్టి గోనెపట్ట ధరించుకున్న వాళ్ళ మీద కూడా యుద్ధం ప్రకటిస్తుంది క్రూరమృగం, వారిని చంపేస్తుంది, ఇంకో అవకాశం లేదు. సువార్త అన్నది చాలా రాడికల్ స్టేట్మెంట్స్తో కూడుకున్నది, రాడికల్ ఇన్ఫర్మేషన్ అది సువార్త అంటే. యేసు ప్రభు ప్రేమామయుడని ప్రకటిస్తాం కదా, దాని అర్థం ఏంటంటే, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించిన ఆయన అనంటే వాడికి ఆయన ప్రేమను కనపరుస్తాడు. యేసు ప్రభు ప్రేమస్వరూపి, ప్రేమామయుడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని మాట్లాడతాం కదా. ఎవరికి ఆ ప్రేమగా అనిపిస్తుందంటే, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించిన ఆయన అనంటే వాడికి ఆ ప్రేమ అందుతుంది, ప్రేమ తెలుస్తుంది. నేనేం పాపం చేశాను అంటే ఆయన మహాక్రూరుడవుతాడు, ఉగ్రుడవుతాడు, దహించే అగ్ని అవుతాడు ఆయన. కాబట్టి మనం యేసు ప్రభుని అనుభవిస్తున్నాం కాబట్టి, ఆయన ప్రేమను ప్రతినిత్యం అనుభవిస్తున్నాం కాబట్టి ప్రేమామయుడని ప్రకటిస్తున్నాం. కానీ యేసు ప్రభు వద్దనుకుంటున్నారు కదా, వాళ్ళకైనా ప్రేమామయుడిలా కనిపించడు, దహించే అగ్నిలా కనిపిస్తాడు ఆయన. యేసు ప్రభు అడిగే ఏ ప్రశ్నకి ఈ ప్రపంచం దగ్గర సమాధానం లేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలడా? ఎవడు చెప్పగలడు యేసు ప్రభులో పాపం ఉందని? ఏం చూపించి చెప్పగలడు పాపం ఉందని? ఒకరు ఉదాహరణకి యేసు ప్రభుకి ఒక 2 స్త్రీలతో పరిచయం ఉంది అనే విషయం చెప్పాలనుకో. ఉదాహరణకి మొత్తం బైబిల్ అంతా వెతికి అక్కడ తీసి ఇక్కడ తీసి మొత్తానికి ఏదో గ్రంథాలన్నీ బయటకు తీసుకొచ్చి యేసు ప్రభుకి 2 స్త్రీలతో పరిచయం ఉంది అనే విషయం చెప్పాడు అనుకో, ఇది పాపం అన్నాడు అనుకో, అప్పుడు ఫస్ట్ పాప యేసు ప్రభు కాడు, కొన్ని 100 మందిని వేసుకుంటారు కదా, వీళ్ళందరూ పాపలు అయిపోతారు. మీకు అర్థమైందా? 2 వేసుకుంటే పాపం అయితే కొన్ని 100 మందిని. ఇప్పుడు క్రేతు ద్వీపంలో జియస్ అనే దేవుడు ఉంటాడు. ఆయన టాలెంట్ ఏంటి? నేను పదే చెప్తుంటాను. 5 నిమిషాల్లో ఒక స్త్రీని తన వైపు తిప్పుకుంటాడంట. సమ్మోహన శక్తి అని రాయబడింది అక్కడ. ఆయన టాలెంట్ ఏంటి? ఒక స్త్రీని 5 నిమిషాల్లో తన వైపు తిప్పుకోగలడంట. ఇప్పుడు చెప్పండి, 5 నిమిషాలు ఒక స్త్రీని తిప్పుకుంటే నంబర్ ఎంత ఉంటుంది ఏమో. ఇప్పుడు మొదటి దొంగ ఎవడవుతాడు? యేసు ప్రభులో పాపం ఉంది, ఆయనకి 2తో సంబంధం ఉందని, కానీ అప్పుడు వెంటనే జీఎస్ నోరుపోయి ఉంటాడు వెనక నుంచి. ఈ మాట బయటికి రాకముందే జిఎస్ అనే దేవుడు ఆ గుడి నుంచి బయటకు వచ్చి వెంటనే నోరు ఉండు ప్రభు పాపం చెప్తా. ఒరే నాయన, పాపం చెప్తే ఆయన కాదు బయటకు వచ్చేది, నేను నా బతుకు ఫస్ట్ అంటుంది, అది వదిలిపెట్టరా స్వామి అంటాడు. మీకు అర్థమైందా? యేసు ప్రభు అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు, చంపడమే పరిష్కారం. అందుకే యేసు ప్రభుని సిలువెక్కించారు. నీవు పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువా అని అడిగారు. యేసు ప్రభు అన్నాడు, నీవన్నట్టు నేనే, ఇప్పటి నుంచే మనిషి కుమారుడు మేఘాళుడై దేవుని కుడి పార్శ్వాన కూర్చోవడం మీరు చూస్తారు అనగానే వెంటనే చొక్కాయిలు తిప్పుకొని, ఇక సాక్షులతో మనకేం పని, వీరిని ఏం చేద్దాము, చంపండి. అదేంటి? ఆయన ఏమన్నాడు? ఆ లేఖనం ఆయనకు సంబంధించింది కాదని చెప్తే సరిపోతుంది కదా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోను 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని కోట్ చేశాడు అక్కడ. అది నీకు సంబంధించింది కాదని ప్రూవ్ చేస్తే అయిపోతుంది. దీనికి సిలువ ఎక్కించడం ఎందుకు? సమాధానం లేదు కాబట్టి సిలువ ఎక్కించండి. పిలాతు అడిగాడు, ఎందుకు? ఏ పాపం చేశాడు, ఏ నేరం చేశాడంటే అదంతా మాకు కాదబ్బా, సిలువేయండి. అలా కాదు, ఒక్క మాట, ఏం తప్పు చేశాడు? చూడు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, అర్థం ఏంటో తెలుసా? నీకు అసలు కైసర్ అంటే గౌరవమే లేదు, నువ్వు కైసరుకు స్నేహితుడివే కాదు, అసలు కైసరు మీద ఏమాత్రం గౌరవాన్ని చూపించట్లే.
అప్పుడు ఆయన అనుకున్నాడు, ఎందుకు వచ్చిన కర్మ, వీళ్ళు నాకు కైసరుకు పెడుతున్నారు, సరే కానీ తీసుకుని వెళ్ళి సిలువ ఎక్కించండి. యేసు ప్రభువుని సిలువ ఎక్కించింది దేనికంటే సమాధానం లేక, సమాధానం చెప్పలేక. ఈ ఇద్దరు సాక్షులు క్రూరమృగం ఎందుకు చంపింది అంటే, ఎందుకు వారితో యుద్ధం చేసిందంటే, వారి నోట నుండి వస్తున్నటువంటి కత్తి కంటే వాడైనా, సుత్తి కంటే గట్టిదైనా, విల్లు కంటే పదునైనటువంటి ఆ వాక్యానికి తట్టుకోలేక, ఆ ప్రవచనాన్ని తట్టుకోలేక. బైబిల్లో ఏ లేఖనాన్ని మనం మాట్లాడుతున్నా సరే ప్రపంచం దగ్గర సమాధానం లేదు. ఏ పాపం ఉందని యేసుప్రభువుని సిలువెక్కించారు, ఏ పాపం చేస్తున్నామని ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి సాక్ష్యం చెప్తున్న వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. ఈరోజు చర్చిల మీద దాడులు జరుగుతున్నాయా? ఎందుకు జరుగుతున్నాయి దాడులు? ఏం తప్పు చేసాం మనము? ఈరోజు ఉదయాన్నే వచ్చాం, ఏమైనా ఒక బూతు పాట విన్నామా? ఏమైనా బూతు సాహిత్యం ఏమైనా మాట్లాడుకున్నామా? లేదే. ఈరోజు ఆదివారం సినిమాకు వెళ్ళే వాళ్ళంతా ఏ సాహిత్యాన్ని వింటారు? అక్కడ మనం సినిమాకు వెళ్ళమని చెప్తున్నాం లేదే, బూతులు మాట్లాడమని చెప్తాం లేదే, అన్యాయం చెప్తున్నాం లేదే. మరి మన మీద ఎందుకు గొడవ? ఎందుకంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట ఈ ప్రపంచాన్ని నిద్ర లేకుండా చేస్తుంది. చూడండి 8వ వచనం, వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వారి శవాలు ఎక్కడ పడేస్తారంట? ఆ మహాపట్టణపు సంత వీధులు అంటే ఫుల్గా రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో పడేస్తారంట. ఎందుకని? వేడుకగా అందరూ చూడండి రా చంపి పడేశాం. ఆ పట్టణంతో ఏమైనా సమాచారం అంటే, చూడండి మన గురించి 42 మాసాలు ప్రవచనం చెప్పినటువంటి వీళ్ళని చంపి పడేశామని అందరూ చూసేటట్టుగా ఆ మహాపట్టణం సంత వీధిలో పడేస్తారంట. వానికి ఉపమాన రూపముగా, వానికి అంటే ఆ పట్టణానికి, వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. ఆ పట్టణానికి ఉండే పేరు ఏంటంటే సొదొమ, ఐగుప్తు. ఇప్పుడు చెప్పండి, సొదొమ ఏం పని చేసింది? సొదొమ అంటే ఏం గుర్తొస్తుంది మనకి? భయంకరమైన వ్యభిచారం, ప్రకృతి వ్యతిరేకమైన విపరీత వ్యభిచారం, దేవుడు పెట్టిన నియమానికి వ్యతిరేకమైనటువంటి వ్యభిచారం. సొదొమ గొమొర్రా అనగానే చీత్కారాన్ని పుట్టించే అంత అసహ్యమైనటువంటి పాపం కనబడతాయి కదా. ఎక్కడ చంపారు వీళ్ళిద్దరిని? సొదొమలో. ఎక్కడ చంపారు వీళ్ళిద్దరిని? ఐగుప్తులు. ఐగుప్తు అంటే ఏం గుర్తొస్తుంది మనకి? విగ్రహారాధన. ఐగుప్తు అంటే ఏంటి? విగ్రహారాధన. సొదొమ అంటే ఏంటి? పాపం. పాపం చేసే వాళ్ళకి, విగ్రహాలు చేసే వాళ్ళకి ఈ ఇద్దరు సాక్షులు నచ్చరు. పాపం చేసే వాళ్ళకి, విగ్రహాలు చేసే వాళ్ళకి ఇద్దరు సాక్షులు నచ్చరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. యేసు ప్రభువుని సిలువ ఎక్కించింది ఎవరు? పాపం చేస్తున్నటువంటి మనమే. పాపం చేస్తున్నటువంటి మనమే. రోమీయులు విగ్రహారాధికులు, యూదులు ఆధ్యాత్మిక వ్యభిచారులు, ఇద్దరు కలిసి యేసు ప్రభువుని సిలువ ఎక్కించారు. ఈ ఇద్దరు సాక్షులు ఎందుకు క్రూరంగా చంపిందంటే వారి పాపాన్ని ఖండించారు, వారి విగ్రహారాధనని ఖండించారు, కాబట్టి సిలువ ఎక్కించారు. 9వ వచనం, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనివ్వరు. ఏంటంట, ఎప్పుడైతే వాళ్ళిద్దరును చంపారో, చంపిన తర్వాత ఆ వ్యక్తులందరూ కలిసి 3 దినములన్నర వారి శవాల్ని సమాధిలో పెట్టనీయలేదంట. అంటే వెంటనే సమాధి చేయబడలే. మనం రాజుల గ్రంథాన్ని చదివినప్పుడు సౌలుని చంపిన తర్వాత గిల్బోవ పర్వతం మీద ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని గుర్తించి ఫిలిష్తీయులు ఏం చేస్తారు? తీసుకుని వెళ్ళి వేలాడదీస్తారు. ఆయన వేలాడదీస్తారు. ఎందుకని? మన శత్రువుని చంపాం చూడు అని వేలాడదీస్తారు. తర్వాత యాబేష్గిలాదు వాళ్ళు వెళ్ళి ఆ శవాన్ని తీసుకొచ్చి మొత్తానికి పాతి పెడతారు. శత్రువు మరణించాడని అందరికీ దండోర వేయడం. అంతెందుకు, సంసోన్ దొరకగానే సంసోన్ ఏం చేశారు? ఆ గుడికి తీసుకుని వెళ్ళారు. ఎందుకని? వేడుక చేయడానికి, సంబరాలు చేసుకోవడానికి. మన దేవత మన శత్రువుని మనకు అప్పగించింది కాబట్టి అందరం ఒక మ్యూజియం లాగా, ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ఇదిగో మన శత్రువు, మన దేవత ఈ వ్యక్తిని అప్పగించిందని. అలా 3 దినములన్నర వారి శవాల్ని సమాధిలో పెట్టనివ్వరు. ఎందుకని?
ఎంత ద్వేషం ఉంటే 3.5 రోజులు ఎగ్జిబిషన్ పెట్టుకున్నారు వాళ్ళిద్దరిని. 3 అంటే ఎగ్జాక్ట్ 3 అని కొంతకాలం వారిని అలాగే ఉంచుతారు, అందరు కనిపించేట్టుగా ఉంచుతారు. అంత సంబరపడ్డారంట. ఎందుకని? వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళకు నిద్ర లేకుండా చేశారు కాబట్టి. 10వ వచనం, ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతిని చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకుందరు. ఈ 2 సాక్షులు ఏం చేశారంటే భూనివాసుల్ని బాధించారంట. బాధించడం ఏంటి? క్రైస్తవులు ఎవరిని కొట్టరు కదా, చేతులతో కాదు, వాక్యంతో, సత్యంతో. ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలతో కొట్టినప్పుడు వాళ్ళు బాధపడ్డారంట. అలా బాధపడినప్పుడు ఏం చేశారు? ఈ 2 ప్రవక్తలు భూనివాసులు బాధించినందున భూనివాసులు వారి గతిని చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకుందరు. ఎంత సంబరపడ్డారంటే ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకున్నారంట, సంతోషపడ్డారంట. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిజంగా ప్రవీణ్ అన్న పుణ్యమా అని ఒక క్రైస్తవుడు మరణిస్తే బయట ప్రపంచం ఎంత సంతోషపడుతుందో కళ్ళారా చూసాను ఈ వారం అంతా. క్రైస్తవుడు మరణిస్తే ఎంత సంబరాలు చేసుకుంటారో బయట వ్యక్తులు కళ్ళారా చూశాను. నాకు ఇంత ద్వేషం ఉందని తెలియదు. అంటే సిద్ధాంతపరంగా తెలుసు కానీ ప్రాక్టికల్గా నాకు తెలియదు అసలు. వెంటనే పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ చంపేది నిన్నే, నెక్స్ట్ చంపేది వీడిని, నెక్స్ట్ చంపేది వాడిని, నెక్స్ట్ చంపేది వీడిని అని పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. అనిపించింది ఎంత లోపల ఎంత పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఒక శత్రువు మరణించినా సరే మనం బాధపడతాం, శత్రువు మరణించా బాధపడతాం. మా నాన్న అనేవాడు వ్యక్తి అనేవాడు ఉంటే వీపైన చూడొచ్చురా, ముఖం చూడడానికి ఇబ్బంది అనిపించినా అని. మనిషి బ్రతికుంటే వాడి ముఖం చూడడానికి మనకి ఇబ్బంది అయినా వీపైన చూస్తాం కదా, వాడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు. వాడు చచ్చిపోతే ఎవరిని చూస్తాం? ఇక్కడ దాసగారిపల్లిలో రామసుబ్బమ్మ వాళ్ళ భర్త చనిపోయాడు. చనిపోతే ఆ సమాధి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. అంటే ఈయనకి శత్రుత్వం అంట, ఎప్పుడు గొడవ అంట. నేను నిన్ను చంపుతా అన్నట్టుగా బెదిరించేవాడంట. ఎవరు? ఈయన, ఈ చనిపోయిన ఆయన ఇంకొక ఆయన్ని నిన్ను చంపేస్తా అని బెదిరించేవాడంట. ఇద్దరికి అంత శత్రుత్వం ఇద్దరికి. అయితే ఆ సమాధి దగ్గరికి వచ్చాడు ఆయన. వచ్చి రే చంపుతా అన్నావు కదరా, రారా చంపుదు అని ఏడుస్తున్నాడు ఆయన. ఇప్పుడు చంపుతూ రారా అని ఏడుస్తున్నాడు. నన్ను చంపుతాను చచ్చిపోయిందిరా, లేరా అని ఏడుస్తున్నాడు ఆయన. నిజంగా దాన్ని చూసి అందరికీ గంటలో నీళ్ళు చెమర్చే. అంటే శత్రువు అయినా సరే ఈ వ్యక్తి చనిపోతే అక్కడికి వచ్చి నన్ను చంపుతాను నువ్వు చచ్చిపోయావంటారని ఏడుస్తున్నాడు ఆయన. ఎంత బాధ అనిపించింది తెలుసా, ఎంత సంతోషంగా అనిపించింది. ఇది కదా శత్రువు చనిపోయినా సరే వచ్చి గౌరవించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనం. ఎప్పుడైతే ప్రవీణను మరణించాడో పోస్టులు పెట్టారు, చచ్చిందే మంచిది అనేట్టుగా పెట్టారు. నిజంగా అనిపించింది, ఏంటి ఇలా ఉంటారా మనుషులు, ఇలా ఆలోచిస్తారా? ఇంత క్రూరమైనటువంటి ఆలోచన విధానం ఉంటుందా? ఎంత కళ్ళారా చూశాను. కానీ తెలుసు మనం ప్రకటించేటువంటి మాట ఎలాంటిది, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది తెలుసు మనకి. సత్యానికి సాక్షులుగా ఉండడం అంటే ప్రపంచానికి శత్రుత్వమే, అంతే. ప్రపంచానికి శత్రుత్వం. ఎందుకంటే ఇది సత్యం. సత్యం చెప్పినప్పుడు అసత్యం దీన్ని తట్టుకోలేదు. యేసుప్రభువు అంటాడు నేను లోకానికి వెలుగు అంటాడు ఆయన. మరి వెలుగు అయితే అంధకార శక్తులకి ఆయన ఎలా కనపడతాడు? ప్రమాదకారిగా కనపడతాడు. నిజం. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతిని చూచి సంతోషించుదురు, ఉత్సహించుచు ఒకరినొకడు కట్నలు పంపుకుందరు. అయితే ఆ 3 దినములున్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయం కలిగెను. ఇక రాయబడిన మాట ఏంటంటే క్రూరముగా వారిని చంపింది. వారిని వేడుకగా అందరూ సంబరం చేసుకుంటున్నారు చూసి, మేము చంపేశాం అనేటట్టుగా. అయితే తర్వాత దేవుని దగ్గర వచ్చి జీవాత్మ వచ్చి వాళ్ళు ప్రవేశించి వాళ్ళు పాదములు ఊని నిలిచారు, వాళ్ళు సజీవులు అయ్యారు. అంటే పునరుద్ధానానికి సంబంధించి పునరుద్ధానం. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మరణం అంతం కాదు, మరణం పునరుద్ధానానికి ప్రారంభం. చార్లెస్ కౌమన్ అంటది, సిలువ లేకపోతే పునరుద్ధానం అనే దానికి విలువేంటి, అర్థం ఏంటి అని అడుగుతుంది.
క్రైస్తవులు మరణం అంతం కాదు, మనం బ్రతికిన నాళ్ళు సత్యానికి సాక్షులుగా ఉంటాం. అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభువుతో సదాకాలం ఉంటాం. మనకు ఆ నిరీక్షణ ఉంది. అందుకనే ఎన్ని శ్రమలు వచ్చినా సరే సత్యాన్ని ప్రకటిస్తాం మనం. ఎందుకని చావు మనకు ముగింపు కాదు, చావు మనకు అంతం కాదు. మన కోసం శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారితో సదాకాలం ఉండాలన్నది మన నిరీక్షణ. కాబట్టి ఎలాగైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఎవరో చంపితేనే చావడం కాదు, ఎవరు చంపకపోయినా చస్తాం మనం. ఎవరో చంపితేనే చచ్చిపోతాం, లేకపోతే చిరకాలం అలా ఉంటామంటే అప్పుడు ఎవరైనా చంపుతారు, ఎవరు భయపడాలి. కానీ చంపినా చస్తాం, ఎవరైనా చంపకపోయినా చనిపోతాం. ఎందుకంటే మనిషి అంటే మరణానికి లోనైన వాడు, మర్త్యమైన వాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడుగా కలిగినటువంటి మన జీవితం ఎంత ధన్యమైంది. 12వ వచనం, అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరం తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమయ్యరే. వాళ్ళు ఎప్పుడైతే మరణించారో ఇక్కడికి ఎక్కిరండని ఒక స్వరం వార్త చెప్పిందంట. అప్పుడు వాళ్ళు ఆరోహణమై మేఘారూఢులై పరలోకానికి వెళ్ళిపోయారంట. ఇది కదా ధన్యత అంటే. 13వ వచనం, వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. వారి పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. మనకు పట్టబోయేటువంటి మహద్భాగ్యాన్ని మన శత్రువులు చూస్తారంట. రేపు నరకం నుంచి చూస్తారు, పాతాళం నుంచి చూస్తారు. మనం లూకాసు 16వ అధ్యాయం చూసినప్పుడు లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు పాతాళంలో లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, ఆ లాజరును పంపించి నాకు నీళ్ళు పంపించు అని అడిగాడు. చూస్తారు మనకు పట్టబోయే మహద్భాగ్యాన్ని. మనల్ని చంపిన వారు, హింసించిన వారు చూస్తారు. అయ్యో వీళ్ళ మీద నా శత్రుత్వం పెట్టుకుంది అని ఖచ్చితంగా చూస్తారు. చూడండి, అప్పుడు ఇక్కడికి ఎక్కిరంటని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూసిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయాను. దీని అర్థం ఏంటి తెలుసా? తన సేవకుల్ని హతమార్చినప్పుడు దేవుడు ఎందుకు కోరుకుంటాడు? ప్రకృతి, భూమి కంపిస్తుంది. మన జకర్యా గ్రంథం చూసినప్పుడు ఎవరైనా మిమ్మల్ని ముట్టితే నా కనుగుడ్డును ముట్టిన 100 సమానంగా ఎంచుతా అంటాడు. మన మీద ఒక మాట మాట్లాడినా, ఒక వ్యాఖ్య చేసినా, ఒక అసత్య ప్రచారం చేసినా, ద్వేషపూరితంగా చూసినా మన నాయకుడు ఉన్నాడే, మన యజమాని ఉన్నాడే, మన కాపరి దేవుడు ఉన్నాడే, ఆయన స్పందిస్తాడు. అదే ఇక్కడ రాయబడుతుంది 12వ వచనం. 13వ వచనం, ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయాను. ఏ పట్టణం? సొదొమ, ఐగుప్తు. ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయిందంట. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచరి. 7,000 మంది చచ్చారంట. చంపింది ఇద్దరిని, దానికి ప్రతిఫలంగా 7,000 మంది చనిపోయారంట. మిగిలిన వారు భయాక్రాంతులైరి. ఈయనే నిజమైన దేవుడిని ఒప్పుకోండి. అది మహిమపరచడం అంటే ఈయనే నిజమైన దేవుడు సృష్టికర్తని కాదు. వారిని ఆయన శిక్షిస్తున్నాడు. ఈయన ఉగ్రత నుంచి తప్పించేది ఎవరు? అలా వారి భయం వల్ల దేవుణ్ణి మహింపరిచారంట. వారి భయం దేవుని మహింపరిచింది అని రాయబడింది. సత్యం చెప్పిన దానికి మనం ఈ లోకాన్ని శత్రువులు అవుతాం. ఉన్న మాట మాట్లాడితే ఉండూరు కూడా అచ్చిరాదంట. ఉన్న మాట మాట్లాడితే ఉండూరు కూడా అచ్చిరాదు. అంటే ఉన్న ఊరిలోనే నచ్చం. అంతెందుకు, ఇంట్లో కూర చేసిందనుకో, కొంచెం ఉప్పు ఎక్కువైందనండి, ఇంట్లోనే కూర ఎలా ఉందంటే కొంచెం ఉప్పు ఎక్కువైందనండి, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి ఊరు ఎలా ఒప్పుకుంటుంది? ఉన్నమాట మాట్లాడితే ఉండూరు అచ్చిరాదు. ఉన్నమాట ప్రభువైన యేసుక్రీస్తు నేనే మార్గం, సత్యం, జీవం. మరి ఎందుకు ఒప్పుకుంటుంది ప్రపంచం? ఒప్పుకోదు. యేసు ప్రభువు సాక్షులుగా ఉండడం అంటే మనం నెత్తి మీదకి తెచ్చుకోవడం, ప్రాణం మీదకి తెచ్చుకోవడం. సత్యానికి ఉండే లక్షణం ఏంటంటే అది ఎవరి కోసం బెండ్ అవ్వదు, అటు ఇటు వంగదు. అది నిఠారుగా ఉంటుంది. అది సత్యం అనేది చాలా పదును ఉంటుంది, మొద్దుది కాదు. అది సత్యం అనేది నెమలిగా విసిరినట్టు ఉండదు. అది సత్యం అనేది కత్తి దూసినట్టు ఉంటుంది. దేవుని వాక్యాన్ని అగ్నితోనూ, సుత్తెతోనూ, కంసాలివాని అగ్నితోనూ, చాకలివాని సబ్బుతోనూ పోల్చడం జరిగింది. సత్యానికి సాక్షులు అంటే క్రూరముఖం చేత చంపబడ్డానికి సిద్ధంగా ఉండాలి. ఈ లోక ప్రభుత్వాలు కానీ,
ఈ లోక వ్యవస్థలు కానీ మానవ కల్పితాలు కానీ మన మీద దాడి చేస్తాయి. ఎంతటి విద్వేషం క్రైస్తవుల మీద, ఎంతటి విద్వేషం బైబిల్ మీద, ఎంతటి విద్వేషం ప్రభువైన యేసుక్రీస్తు మీద. ఏం పాపం చేశాడని, ఏం తప్పు చేశాడని కాదు, తప్పు చేస్తున్నారని చెబుతున్నాడని, తప్పు జరుగుతుందని చెబుతాడని యేసు ప్రభు. ఆయన మీద అంత విద్వేషం. కాబట్టి ఇది మనకు తెలియాలి. క్రైస్తవులు మనకి ఉలికి పడాల్సిన అక్కర్లేదు. అలా చనిపోయిన మనకి అది అంతం కాదు. పరలోకం నుంచి పిలుపు రానే వస్తుంది, మనం ఆరోహణం అవుతాం, మన వైభవాన్ని ప్రపంచం చూస్తుంది. అలా మనం వెళ్ళిపోతే హతమార్చబడిన తన సేవకుల విషయం ప్రతిదండన చేసే దేవుడు ఆయన. తర్వాత భూకంపం, తర్వాత 7,000 మంది వచ్చారు. ఇద్దరు చంపిన దానికి 7,000 మంది వచ్చారు. మిగిలిన వారు భయాక్రాంతులయ్యారు. సరే, చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నరకానికి వెళ్ళారు. భయాక్రాంతులైన వాళ్ళు తప్పించుకున్నారా? వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. మనం బ్రతికినా ఏనుగులమే, చచ్చినా ఏనుగులమే. ఏనుగు బ్రతికినా 10,000, చచ్చినా 10,000. కాబట్టి మనం నిరీక్షణ కలిగిన జనాభా. కాబట్టి ఈ లోకంలో ఏదో ఒక రూపేణ లోకాన్ని విడిచిపెట్టాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యము నిమిత్తం చంపబడితే ధన్యులమి అని బైబిల్ చెప్పింది. ధన్యులమి. ఒకసారి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతు ధన్యులను వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటనే, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యము నిమిత్తం చంపబడితే, హతసాక్షులుగా చంపబడితే, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వెంటనే, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అయితే ఇంతవరకు చెప్పినటువంటి మాటలు బట్టి, తండ్రి, ఇంతవరకు మీరు మాకిచ్చిన సత్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. నా తండ్రి, ఆ సత్యాన్ని గురించి సాక్షులుగా మమ్మల్ని ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నందుకై మీకు కృతజ్ఞతలు. నా తండ్రి, మొత్తం ప్రపంచానికి సత్యాన్ని చెప్పే బృహత్తరమైన బాధ్యత మాకు ఆ సువార్త రూపంలో మాకు అందించినందుకై మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఒకప్పుడు మేము కూడా అసత్యంలో, అంధకారంలో బ్రతుకుతున్నటువంటి జీవితాలు, అయితే మా జీవితాలు మీరు మార్చారు, సత్యాన్ని మాకు అనుగ్రహించారు. సత్యానికి సాక్షులుగా మరణం వరకు నమ్మకంగా ఉండేటువంటి స్థితిలోనికి, క్రైస్తవ జీవితంలోనికి మమ్మల్ని ఆహ్వానించినందుకే మీ కృతజ్ఞతలు. నా తండ్రి, మేము మీ పక్షాన సత్యానికి సాక్షులుగా ఉన్నప్పుడు మాకు వచ్చే ప్రతి శ్రమని, ప్రతి నిందని, ప్రతి అవమానాన్ని, ప్రతి ప్రతికూల పరిస్థితిని పట్టించుకునే దేవుడివి, ప్రతిదండన చేసే దేవుడివి, మాకు పునరుద్ధానం ఇచ్చే దేవుడివి, మా పక్షం రోషం వహించే దేవుడివి. అందరూ బట్టి మీకు కృతజ్ఞతలు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేవడం ద్వారా సత్యానికి సాక్షులుగా ఉండడం ఏంటో మాకు నేర్పించినందుకు మీకు కృతజ్ఞతలు. ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఈ లోకానికి రాజులైన యాజక సమూహాలుగా, ఆ రోజు జెరుబ్బాబెలు యెహోషువలాగా, ఆ రోజు ఏలియా మోషేలాగా ఆ వరుసలో సత్యానికి సాక్షులుగా, ప్రభువైన యేసుక్రీస్తు సిలువకు సాక్షులుగా ఉంటున్నట్లుగా మమ్మల్ని చేసినందుకై ఏ పాటి వారి ఇంత ధన్యతను బట్టి మిమ్మల్ని మనసారా కొనియాడి స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆనందం. ఇది ఆరాధన. అందరం కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం.